ఎవడే నిన్ను పేటోడు బండా పెడతాం వాణ్ణి అమ్మ తోడు రౌడీగా చేయగలరా అర్థమవుతుందా? అరే ఓకేరా, అంత ప్రేమతోనే జరిగిపోతుంది. అంత నేను పుచ్చుకునేవాడి మీద ఫైర్ అయినా అనుకో, అని ఇంట్లో ఎన్ని ఓట్లున్నాయో గుర్తియరా, దెబ్బ కూల్ అయిపోతా నేను. ఇంట్లో ఎన్ని ఓట్లున్నాయో గుర్తియరా, దెబ్బ కూల్ అయిపోతా నేను. అయ్యో ఇట్లా ఈసారి సర్పంచ్ గెలవాలా గాని మనం ఊరిని అమ్మిదేంగుదాం. అరే ఈడేరా మా బిడ్డలు లవ్ చేసేది. అరే కొడుకా, నీ ఏగులు తీసి మెడలు వేసుకుంటా. అరే నువ్వు ఆపకు. గిట్రా అన్న వాని ఇంట్లో 10 ఓట్లున్నాయి, గది గుర్తించు. నువ్వు అర్థమవుతుందా? అల్లుడు, సర్పంచ్ ఓటు మాత్రం నాకేయి, గెలిచినాక మీ ఇద్దరు పెళ్లి నేను చేస్తా. అల్లుడు, సర్పంచ్ ఓటు మాత్రం నాకేయి, గెలిచినాక మీ ఇద్దరు పెళ్లి నేను చేస్తా. పైన ఏమనుకోకూర కింద అవసరం ఉంటే పట్టుకోవడానికి ఓ చిరికే, ఇంకేం మాట్లాడక. అరే మన రూమ్ కి వేసుకురా. రే నాకేం చెప్పాలి అన్న వాని మీద 25 ఓట్లున్నాయి కానీ ఇంట్లో అర్థమవుతుందా? నీ మీద 25 ఓట్లున్నాయి కానీ ఇంట్లో అర్థమవుతుందా? అరే తమ్ముడు, మన ఊరాని చెప్పవారా బాయ్? పక్కూరు అనుకున్నారా తమ్మి? అరే ఆ ఒక్క బత్త ఏం పట్టుకోవద్దు అని పక్కకు 3 బత్తాలు అవి ఇంకా పట్టుకో. ఓటు మాత్రం నాకేరా, ఓటు మాత్రం నాకేరా. అరే పైసలు ఇవ్వకుండా ఎన్ని రోజులు అంటే తిరుగుతావు. అరే సెకండ్ హ్యాండ్ అమ్మాయిలని పైసలు వసూలు చేస్తారా? వాని ఇంట్లో 32 ఓట్లున్నాయి, అర్థమవుతుందా? నువ్వు గది గమనిస్తావు. నువ్వు ఇంత దగ్గర చుట్టామని తెలియదురా. పైసలు ఇవ్వకపోయినా మంచిదే, నీ దగ్గర ఉంటే నా దగ్గర ఉన్నట్టు కాదా. ఓటు మాత్రం నాకే ఇవ్వాలి.